కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు. మరి ఇదే గోదావరి నది కిందికి మేడిగడ్డ మీద ఉంటుంది, కిందికి పోతే పోలవరం. మరి 3 సార్లు కూలింది. ఈడ కుంగినాయి 2 పిల్లర్లు. మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు, ఆడెందుకో రిపోర్ట్లు రావు, అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు. ఇదంతా రాజకీయ కుట్రతోని 2 పిల్లర్లు గుంగితే ఇంత కథ చేస్తారు. ఇక ఇంకా అసలు పాయింట్ చెప్పాలి. గమ్మత్ ఏంటంటే పోలవరం కూలినప్పుడు దానికి ఇంజనీర్ ఎవరు తెలుసా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యర్. ఆయన కట్టిందే కూలింది, ఆయన చీడ మనకు చెప్తారట్టుగా. ఇది ఏం పంచాయతీ, ఎక్కడి కథ ఇది? మీకు ఎన్డీఎస్ఏ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం అథారిటీ చైర్మన్గా ఉంటూ నిర్మించిన డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే ఏంటంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఇంజనీరు చైర్మన్గా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అలా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక మెంబర్ ఉంటాడు, ఎందుకంటే మనకు ముంపు ఉంటుంది కనుక. అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఎవరు? సిడబ్ల్యూసి ఇంజనీర్ ఎవరంటే చంద్రశేఖర్ అయ్యర్. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చాడు. ఆయన కట్టిన పోలవరమే కూలిపోతే దిక్కులేదు, ఇక ఆయన వచ్చి 2 కుంగిన పిల్లలకు రిపోర్ట్ ఇస్తారట. అంటే ఇది ఏ పార్టీ నిజాయితీ, ఏం సిన్సియారిటీ, దీని వెనుక ఉన్న కుట్ర ఏందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇదంతా కూడా ఇంకా ఆ రిపోర్ట్లు కూడా ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు ఎగ్జాక్ట్గా. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మధ్యంతర నివేదిక, ఇక బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు నిండిన రజతోత్సవం జరుపుకుంటుందంటే ఇక ఆ రోజు తుది నివేదిక. ఈ రకంగా చేస్తుంటారు. మరి ఇంకోటి అడుగుతా, ఎస్ఎల్బీసీ. మొన్న ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి, 100లో మేడిగడ్డ ఒకటి, ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా, 6 శవాలు ఈరోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? అంటే ఏంది ద్వంద్వ నీతి? ఏంది పోలవరంకో నీతి, ఎస్ఎల్బీసీకో నీతి, కాళేశ్వరంలో 2 పిల్లర్లకో నీతా? నెక్స్ట్ అద్దెపెట్టు ముందు రైట్. సరే, కాళేశ్వరం రేవంత్ రెడ్డి నిన్న గారిని ఎప్పుడు మాట్లాడినా ఉత్తమ్ కూడా కాళేశ్వరం కుప్పకూలింది, కాళేశ్వరం కుప్పకూలింది అని గోబల్స్ మాటలు మాట్లాడతారు. అసలు వాట్ ఈజ్ కాళేశ్వరం? పోయిన ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాల్లో పంట పండింది. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. పండలేదా కాళేశ్వరం ద్వారా? బస్వాపూర్ కింద నల్గొండ జిల్లాలో పండింది, కొండ పోచమ్మ సాగర్ కింద మెదక్ జిల్లాలో పంట పండింది, మల్లన్న సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది, రంగనాయక్ సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది, అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాలో పంట పండింది. ఇది నిజం కాదా? కూలిందని మాట్లాడతావు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగము, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యము, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఆల్ ఆర్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను అడుగుతున్నా, ఈ 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ లేవా? పోదామా? ఎవరు వస్తారో రండి, పోదాంపా. బసవాపూర్ పోయి నిలబడి చూద్దాంపా, కొండ పోచమ్మ మీద నిలబడి చూద్దాంపా, మల్లన్న సాగర్ కట్ట మీద నిలబడి చూద్దాంపా, రంగనాయక్ సాగర్ కట్ట మీదకి పోయి అడుగుదాంపా, అన్నపూర్ణ కట్ట మీద పోయి నిలబడదాంపా. 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా? ఆ రిజర్వాయర్ల కింద నీళ్లు పారుతున్నాయా లేవా? పంటలు పండుతున్నాయా లేవా? మరి కూలింది అంటావు. 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉన్నది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కాగా ఉన్నది, ఇన్ని 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పక్కా ఉన్నది. గా 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 2 పియర్లు ఉంగినాయి గంతే.
అది పెట్టు బాబు. నెక్స్ట్ ఇది సుందిల్లా 74 గేట్లు. 74 గేట్లు అంటే ఈ రెండు పియర్స్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్. ఈ రెండు పియర్ల మధ్య ఉండేది గేట్. ఇదొక పియర్, ఇదొక పియర్, రెండు పియర్ల మధ్య ఉండేది గేట్. సో గేట్ల సంఖ్య 74 అంటే ఏమవుతుంది, పియర్లు 75 ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉండాలి కదా, మధ్యలో రావాలి కదా. సో సుందిలలో 75 పియర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, బ్యారేజ్ ఇంటాక్ట్. ఇది నేను చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదండరాం ప్రశ్న అడిగితే సుందిల్ల అన్నారం బ్యారేజీలు సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అడిగింది కోదండరాం, చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట, బయట ప్లాట్ఫామ్ల మీద మాట ఉంటుందా? యువర్ సెల్ఫ్ యూ టోల్డ్ ఇన్ ద అసెంబ్లీ Sundilla Annaram barrages are safe. Yes, today also we are saying Kannepalli pump house ottu ee nimishaniki neelu bari ichchochu, Telangana raitanganiki neelu andinchచ్చు. So Sundillalo 75 piers intact, barrage is intact. Annaram 65 గేట్లు అంటే 66 piers, 66 piers intact, barrage is intact. Now coming to Medigadda 85 pier గేట్లు అంటే 86 పియర్లు ఉంటాయి. 86 పియర్లలో కుంగినే ఎంత? 2. ఇక కాళేశ్వరం కూలిందంటేనేమైనా మరి ఇంతకుముందు చూపించినాయి కదా, 15 రిజర్వాయర్లు పక్కా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ పక్కా ఉంది, 21 పంప్ హౌస్లు పక్కా ఉన్నాయి, సబ్స్టేషన్లు పక్కా ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కా ఉన్నది, అన్ని పక్కా ఉన్నాయి. 2 పియర్లు గుంగితే కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు దుష్ప్రచారం చేయడం కాదా? ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడం కాదా? 2 పియర్లు రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? ఎంతసేపు కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా నేను అడుగుతా ఉన్నా? నీ ప్రియారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. సో దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. బట్ ఒకటే విషయం, ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ఒక విషయం సరిపోతుంది. అన్నం ఉడికిందా లేదో చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా సరే 650 పేజీలు బయటకు వస్తే తెలుస్తుంది. బట్ నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమే అనుకుంటే, నేను 3 ఆధారాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినా కదా, క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది, మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి, అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతాను. మీదంతా కూడా రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం. కేసీఆర్దేమో తపన, తన్లాట, ఆర్తి, నా ప్రజలకు నా రైతులకు నీళ్లు రావాలనే తన్లాట. ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు చేస్తే నీకే గౌరవం, నువ్వు చేయకపోయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా 2 పిల్లర్లను మరమ్మతు చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే ఒక మెసేజ్ ఇస్తుండ్రు, కరెంట్ కట్ చేస్తున్నట్ట నా పీపీటీ చూడొద్దని జిల్లాలలో. సరే, ఫోన్లలో చూస్తున్నట్ట కరెంట్ కట్ చేస్తే. సరే, అది వాళ్ళ విజ్ఞత, ఏదో అంటారు చూడండి, దాన్ని పెట్టి అరిచేతిని అడ్డం పెట్టి ఆపలేరు అన్నట్టు నిజాలను ఎప్పుడు కూడా ఆపలేరు. సరే, ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు. ఇవాళ మీరు గోబల్స్ ప్రచారం చేసి మా మీద దుష్ప్రచారం చేసిండ్రు. ఎప్పటికైనా అంతిమంగా నిలబడేది న్యాయం, గెలిచేది ధర్మం. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బిడ్డ నువ్వు చేస్తావా చెయ్యి, రాజకీయాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం పనిచేయి. లేదన్నా మళ్ళీ వచ్చిన తర్వాత మేము కొద్ది నెలల లోపలనే రీస్టార్ట్ చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇస్తాం, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని రుజువు చేసి చూపిస్తామని చెప్పి మనవి చేస్తూ ఇంత ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.